ఇప్పుడు మనం 2024వ సంవత్సరం సెప్టెంబర్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశులు జ్యోతిష బలం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. మొదటిగా మేషరాశి వారి జాతకం భూత భవిష్యత్ వర్ధమానం. వినాయక చవితి ఘడియాల వినాయక చవితి శుభాకాంక్షలతో ఈ వినాయక చవితి యోగ బలంలో ప్రతి రాశి వారికి ప్రతి నక్షత్రం వారికి మేషం రాశి నుంచి మీనరాశి వరకు, అలాగే అశ్విని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం 27 నక్షత్రాలకు 108 పాదాలకు అందరికీ శుభయోగాలు కలగాలని మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్ ఎలా ఉంది? సెప్టెంబర్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశులు మేషరాశి వారి జాతకం ఎలా ఉంది? ఐడియా, యోగం, బలం, చదువు, విద్య, యోగం, తలించిన కార్యం, అనుకున్న కోరిక, నమ్మిన పని, చేసే పనిది, జన్మస్థానంది, యుగస్థానంది, యోగస్థానంది, అడవపడ్డ స్థానంది. మేషరాశి వారి జాతకంలో వచ్చిండండి. విఘ్నేశ్వరుడు, వినాయకుడు వచ్చిండు, మహాగణపతి వచ్చిండు, ఏకదంతుడు వచ్చిండు, మరి జాతకంలో బాలగణపతి వచ్చిండు. అలాగే వారి పేరు మీద చెప్పాలంటే మాత్రం భక్తాంజనేయ స్వామి వచ్చిండు, అభయాంజనేయ స్వామి వచ్చిండు. మరి జాతకంలో మేషరాశి యోగ బలంలో చూడాలంటే 3 గుణాలు 7 చిత్తులు ఉంటాయండి వారి పేరు మీద. పిల్లల కాడ పిల్లల మనస్తత్వం, పెద్దల కాడ పెద్దల మనస్తత్వం, ఎవరి కాడ వారి మనస్తత్వం. ఏ ఎండకు ఆ గొడుగు పట్టుకునే అవకాశం ఉంటుంది వారి జాతక బలానికి. ఏ నీడకు ఆ నీడని చేరే అవకాశం ఉంటుంది. మేషరాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం ధనయోగం ఉంటుంది, కానీ ఎంత ధనం వచ్చినా నిలబడదండి. శనిగ్రహం మంచిగా ఉంది, కానీ మాత్రం గురుగ్రహం అనుకూలత లేదు వారి జాతకాన్ని. గురుగ్రహం అనుకూలత లేనందువలన ఎక్కడ పోయిన అవమానాలు, చిక్కులు, చికాకులు జరుగుతాయి. నమ్మిన వారి వలన భేదాభిప్రాయాలు కలుగుతాయి. స్నేహితుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఆకస్మికంగా శుభకార్యాలు ప్రాప్తిస్తాయి. శుభకార్యాలు అంటే పెళ్ళి, పేరెంటాలే కావండి, చిన్న చిన్న ఫంక్షన్లు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో వాగ్యుద్ధాలు జరిగే అవకాశాలు ఉంటాయి. చేసుకున్న భార్య కావచ్చు, భర్త కావచ్చు, భాగస్వాములతో మాత్రం కొన్ని విరోధాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సంతానరీత్యా కూడా ఒత్తిడి ఉంటుంది వారి జాతకంలో. ధనం మాత్రం నిలకడ ఉండదు. వారి జాతకంలో రుణ చిక్కులు ఎక్కువ ఉంటాయి. అంటే అప్పు తీసుకొని ఇబ్బంది పడటం కానీ, లేదా అప్పు ఇచ్చి ఇబ్బంది పడటం కానీ, మధ్యవర్తి ఇబ్బంది పడటం కానీ, ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆ చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే వినాయక చవితి ఘడియల విఘ్నేశ్వరుడు వచ్చిండు. విఘ్నేశ్వరుని పూజ చేయాలి. చాలా వరకు వారి మీద ఉన్న విఘ్నాలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆ రుణ చిక్కులు, లేనిపోని బాధలు, చికాకులు ఇంటి మీద వెళ్ళిపోవాలంటే కరెక్ట్ మాత్రం అంజనీపుత్రుడు ఆంజనేయ స్వామికి పూజ చేయడం కూడా శ్రేయస్కరం వారి జాతకానికి. మేషరాశి వారి జాతకంలో చూడాలంటే ముఖ్యంగా అశ్విని నక్షత్రం వారి జాతకంలో చూడాలంటే మాత్రం మంచి ఫలితం ఉంది. కృతికా నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే శుభకార్యాలు మాట్లాడాలనుకునే వారు మాత్రం కార్యాలు కలిసి రావండి. అలాగే మాత్రం ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలనుకునే వారు కూడా అంతగా అనుకూలత ఉండదు. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రం సమానం ఉంటుంది. వ్యాపారం చేసే వారికి మాత్రం తిరుగు లేకుండా ఉంటుందండి. ముఖ్యంగా పూల వ్యాపారం, పాల వ్యాపారం, జనరల్ స్టోర్ వ్యాపారం, కిరాణా షాప్ వ్యాపారం, అలాగే మాత్రం హోటల్, ఫుడ్కు సంబంధించిన వ్యాపారం, అలాగే ఆయిల్ రంగానికి సంబంధించిన వ్యాపారం, ఎలక్ట్రానిక్ వ్యాపారం, అలాగే వీరి జాతకం వాహన బలంలో వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరికి కలిసి రాని వ్యాపారం మెయిన్గా మాత్రం ముఖ్యంగా బంగారం, వెండి మాత్రం కలిసి రాదంటే వీరి జాతక బలానికి. అంటే వ్యాపారం కొరకు మాత్రమే, ధరించడానికి కాదు. ఒకవేళ ఆ వ్యాపారం చేస్తున్న వారైతే మాత్రం బంగారానికి అధిపతి లక్ష్మీదేవత, లక్ష్మీదేవతకి అధిపతి కరెక్ట్ మాత్రం కుబేరుడు విష్ణుమూర్తి కాబట్టి కుబేర సమేత విష్ణుమూర్తి లక్ష్మీదేవతని పూజ చేస్తే ఆ దోష పరిహారం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మాత్రం వీరి జాతకంలో విదేశానం, ఏరే దేశం, ఏరే రాష్ట్రం వెళ్ళాలనుకునే వారికి తప్పకుండా మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి మాత్రం చిక్కులు తప్పవు వారి జాతక బలంలో. అలాగే పర్మనెంట్ జాబ్ కానివారు పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే టెంపరవరీగా పనిచేస్తున్న వారికి కొన్ని ఆటంకాలు, చికాకులు వస్తాయి. కొలీగ్స్తో కానీ, వారితో పనిచేస్తున్న వారితో కానీ, బాస్తో కానీ మాత్రం తప్పకుండా ఇబ్బందులు వస్తాయండి. ఆ ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వెళ్ళిపోవాలంటే ఈ రాశి వారికి
ఓపిక కూడా చాలా ఉంటుంది, కోపం కూడా చాలా ఉంటుంది. కాబట్టి ఓపిక ఎక్కువ పెట్టుకోవాలి, కోపం తక్కువ పెట్టుకోవాలి. ముఖ్యంగా మీరు జాతకంలో చూడాలంటే కోపం అనేది చాలా ఖరీదైంది. కాబట్టి ఎక్కడ చూపించాలో అక్కడ చూపిస్తే చాలా వరకు నిలకడయ్యే అవకాశం ఉంది వీరి పేరు మీద. అలాగే విద్యార్థులకు విద్య విషయంలో కొన్ని ఆటంకాలు వస్తాయండి. అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు. ఆటంకాలు, చిక్కులు, చికాకులు వెళ్ళిపోవడానికి మాత్రం ముఖ్యంగా మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా విఘ్నేశ్వరుని ఆంజనేయ స్వామికి పూజ చేయాలి. అలాగే సరస్వతి మాతను పూజ చేయాలి. కానీ మాత్రం సరస్వతి లేహ్యం పాలల్లో తాగటం కానీ లేదా డైరెక్ట్ కూడా తినటం కానీ, సరస్వతి చూర్ణం పాలల్లో తాగటం కానీ చేస్తే వారికి మతిమరుపు అనేది తొలగిపోతుంది. విద్య మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. వారు టీచర్లతో కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్తో కావచ్చు, ఏమైనా చిక్కులు చికాకులు పడుతున్నా తొలగిపోతాయి. అలాగే బాలరిష్ట దోషాలు ఉంటాయండి. జస్ట్ ఒక 6 months వయసు నుంచి పడితే మాత్రం 15 సంవత్సరాలు నిండే వరకు బాలలే కాబట్టి బాలబాలికలే కాబట్టి వారికి మోహిని పీడ కానీ లేదా మాత్రం మొండిపతనం చేయటం కానీ, ఇప్పుడు ఈ కాలంలో సహజంగా చాలామంది మాత్రం సెల్ ఫోన్ చూస్తూ వాళ్ళ మైండ్ అనేది డైవర్ట్ అవుతుంది పిల్లలకు. అలాంటి సంఘటనలు ఉన్నవారికి కూడా మాత్రం అలాంటి చిక్కులు చికాకు వెళ్ళిపోవాలంటే మోహిని పీడ కానీ, మొండితనం చేయటం కానీ, మంకుతనం చేయటం కానీ, మాట వినకపోవటం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే మాత్రం ఆంజనేయ స్వామికి, పంచముఖి ఆంజనేయ స్వామికి పూజ చేపించడం మంచిది. అలాగే అష్టమూలిక గుగ్గిలం ఇంట్లో వాడటం మంచిదండి. శనివారం రోజు, మంగళవారం రోజు, శుక్రవారం రోజు లేదా మాత్రం సోమవారం రోజు అష్టమూలిక గుగ్గిలం వాడటం చాలా వరకు మంచిదండి. ధూపం అది ప్రతి దేవతలకు పనిచేస్తుంది. ఇంట్లో చెడు గ్రహాలు ఉన్నా లేదా మనం ఒక్కొక్కసారి బయటికి వెళ్ళిపోయి మాత్రం కాళ్ళు చేతులు కడుక్కోకుండానే డైరెక్ట్ ఇంట్లోనే వస్తాం. పెద్దలంటే మనం తెలిసి వస్తాం కానీ పిల్లలు తెలియకుండా అలాగే షూ వేసుకొని వస్తారు. ఆ పీడ కూడా ఉంటుంది. అసంటి దోషాలు, చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే అష్టమూలిక గుగ్గిలం వాడాలంటే చాలా పవర్ఫుల్ ఉంటుంది. నరఘోష ఉన్న, చిక్కున్న, చికాకున్న, జిద్దున్న, నిద్ర పట్టకపోవడం ఉన్న, మానసిక ఒత్తిడి ఉన్న, చదువు వెనకబడటం ఉన్న, ఆర్థిక చిక్కులున్న, ఆరోగ్య చిక్కులున్న, మానసిక ఒత్తిడి ఉన్న, నమ్మిన వారు మోసం చేయడం ఉండటం వలన, రెండోది మైండ్ అనేది నెగిటివ్గా ఉండటం మూలంగా ఇవన్నీ సంఘటనలు తొలగిపోయే అవకాశం ఉంది. మనకు మనశ్శాంతి ఉంటే, మనసు అనేది స్వచ్ఛంగా ఉంటే, రెండోది మైండ్ అనేది స్వచ్ఛంగా ఉంటే ఏదైనా చేయగలుగుతారండి. అది స్వచ్ఛంగా లేకుంటే మాత్రం చాలా వరకు కోపం తొందరగా వస్తుంటుంది, చిరాకు వస్తుంటుంది, రకరకాల ఆలోచనలు వస్తాయి. దేని మీద నమ్మకం ఉండదు. ఆ నమ్మకం లేకుండా ఏ పని చేయకుండా చాలా వరకు మాత్రం బద్ధకం అవుతుంది. మనసు శరీరం దాని మూలంగా మాత్రం ఇబ్బందులు చాలా వస్తాయి. ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే ఖచ్చితంగా మీరు కులదేవతను ఆరాధన చేయటం కానీ లేదా అష్టమూలిక గుగ్గిలం ఏ దేవతలకైనా వాడొచ్చండి, చాలా వరకు మంచిది. రెండవది వీరి జాతక బలానికి మాత్రం గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకు వెళ్ళిపోవాలంటే మాత్రం అంజనీపుత్రుడు ఆంజనేయ స్వామిని పూజ చేయటం, విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం చాలా వరకు శ్రేయస్కరం అండి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.